హలో అండి, ఇవాళైతే కూరకారానికి సంబంధించిన దినుసులన్నిటిని అయితే వేయిస్తున్నానండి. ఏంటంటే కేజీ కాయలకి పావు కేజీ ఉప్పు పడుతుందండి, 150 గ్రాములు జీలకర్ర పడుద్ది, అలాగే పావు కేజీ ఏమో ధనియాలు పడతాయండి, ఒక 50 గ్రాములు మెంతులు పడతాయి. వీటిలన్నిటిని ఏంటంటే ఇవి కేజీ కాయలకి కొలతమాట అండి. వీటన్నిటిని కొంచెం లైట్గా మాడకుండా త్వరగా ఏం చేసుకుని ఆ మిరపకాయల్లో పోసుకుని మిరపకాయలని మిల్లు పట్టించుకోవాలన్నమాట. పట్టుకెళ్ళి మిల్లు దగ్గరికి పట్టుకెళ్తే అతను ఆడేసిస్తాడు. అయితే ఈ మిరపకాయలు ఏం చేయాలంటే అండి, అవి కూడా తొడుములు తీసేయాలి. తొడుములు తీసేసి బాగా ఎండలో పట్టుకుంటే కాయ విరగాలి, అలా ఎరిగేలాగా ఎండబెట్టుకోవాలన్నమాట అండి. అలా ఎరిగేలాగా ఎండబెట్టుకున్న మిరపకాయలను తెచ్చుకుని వాటిని మనం గాలి తగలకుండా ఎండలో ఉన్న కాయలు ఎండలో ఉన్నట్టే మెత్తపడకుండా ఒక కవర్లో వేసి కట్టేసేసుకుని పట్టుకెళ్ళి మిల్ దగ్గర ఇస్తే మిల్ అతను ఆడేసిస్తాడు అనమాట అండి. కూరగారానికి సంబంధించిన దినుసులన్నింటిని ఎందుకు ఎంచుకుంటామంటే అండి, మనం ఇవి ఎంత ఎండబెట్టుకున్నా ఏం చేసినా ఇందులో పచ్చి అనేది ఉంటుంది. మనం 1 ఇయర్కి సరిపడగా ఉంచుకునే కారం కదా, అందుకని చెప్పి ఏంటంటే ఇవి కొంచెం దోరగా వేయించుకుని మనం కారంలో కలుపుకున్నాం అనుకోండి, కారం పాడవకుండా ఉంటుంది. అందుకని చెప్పి ఇది వేయించుకోమటండి, ఇవన్నీ వేయించి పోసుకుంటాం. ఉప్పు కూడా తడి ఉంటుంది కదా ఉప్పులో కూడా, అందుకని చెప్పి ఉప్పు కూడా వేయించి పోసుకోవటం. ఇవన్నీ ఇలా ఎండబెట్టుకోవాలండి. మిరపకాయలు పల్స్గా బాగాను ఇలా కవర్లు ఇలా ఎండబెట్టుకోవాలండి. మిరపకాయలు పల్స్గా ఇలా పాలిథిన్ కవర్ల మీద కానీ లేదంటే అలాగ చీరలు ఉన్న చీరల మీద కానీ పల్స్గా బాగా కాయకి ఎండ తగిలేలాగా పల్స్గా ఎండబెట్టుకోవాలి. అయితే ఇవి దేశవాళీ కాయలండి. ఇవ్వండి, అంటే గోదావరి జిల్లాల్లోనూ ఒక్కొక్క ఊర్లోనూ ఒక్కొక్క రకంగా తీసుకుని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడించుకుంటారు కాయలు కూడాను. ఇవి దేశవాళీ కాయలు చూసారా, పట్టుకుంటే ఇలా ఇరుగుతుంది చూసారా, ఇలా ఎరగాలండి కాయ. అలా ఇరిగితే మనకు మిల్లు పట్టినప్పుడు కారం మాడిపోకుండా నల్లగా అవ్వకుండా కారం ఆడినట్టు మంచి రంగులో బాగా వస్తుంది అన్నమాట. మిరపకాయలు ఎండబెట్టుకుంటూలో కూడా ఉంటుందండి కారం రంగు అనేది. ఇవి సన్నకాయలు అన్నమాట అండి, అంటే తాలింపు కాయలు కాదు, దేశవాళీ కాయలు కాదు, కొంచెం దేశవాళీ కాయలు కన్నా కొంచెం తక్కువ రకం. ఇవి 250 రూపీస్ అండి కేజీ. ఇవేమో 550 రూపాయలు పడ్డాయి. ఇవి కేజీకి పావు కిలో, అంటే లావుకాయలు కేజీ అయితే పావు కిలో కాయలు సన్నకాయలు కలుపుకుని ఆడించుకుంటే మనకి పచ్చళ్ళ కారం కరెక్ట్గా కారం సరిపోద్ది అన్నమాట. పచ్చళ్ళకి ఆవకాయ పెట్టుకున్నా, మాగాయ పెట్టుకున్నా, టమాటా పెట్టుకున్నా కరెక్ట్గా మనకి కారం అనేది సరిపోద్దండి. నేనైతే ఇలాగ ఆడించుకుంటాను. ఇవండి ఇవి కూరకారానికి సంబంధించిన కాయలు. ఇందాక మీకు కొలతలు చెప్పాను కదా, కూరకారానికి సంబంధించిన కొలతలు. అవి ఏంటంటే మనం ఎన్ని కేజీలు తీసుకున్నామో కూరకారానికి సంబంధించిన కాయలు, దాన్ని బట్టి తాలింపు దీంట్లో వేసుకునే దినుసులు, మసాలా దినుసులు అనేవి పెంచుకుంటూ వెళ్ళటమేనండి. ఇదిగోండి, ఎండలో కాయలు తెచ్చేసి ఇలా సంచులో, మన బియ్యం సంచులు ఉంటాయి కదా, వీటిల్లో పోసేసుకున్నాను. దేనికి అదని, ఇది పచ్చడి కారానికి, ఇది కూరకారానికి ఎంచుకున్నాం కదా మసాలా దినుసులు. ఇవి సపరేట్గా ఒక కవర్లో పెట్టేసి ఇందులో పెట్టేస్తున్నాను కలపకుండా. ఆయన ఆడేటప్పుడు కలుపుకుంటాడు అనమాట. ఈ మిరపకాయలు కూడా ఒక్కొక్క ఊరు వాళ్ళు ఒక్కొక్క రకంగా వాడతారండి. అంటే కొంతమంది ఏమో తుంగభద్రకాయలు వాడతారు, కొంతమంది మెలికలకాయలు వాడతారు, కొంతమంది అవి తుంగభద్రకాయలు మెలికలకాయలు కలుపుకొని వాడతారు, అలా రకరకాలుగా వాడతారు. అయితే ఈ రకం అయితే మనకి ఇంకా నమ్మకం అన్నమాట అండి, కారం పాడవదు ఎన్నాళ్ళు ఉన్న. కేజీ కారానికి కొలతలు అయితే చెప్పుకున్నాం కదండి మనం, మసాలా దినుసులు ఎన్ని వేసుకోలేంటని. అలాగే వెల్లుల్లిపాయలు అండి, వెల్లుల్లిపాయలు కూడా పావు కిలో పడతాయి. వీటిని కూడా శుభ్రంగా తొక్క లేకుండా పైన అంతా నీట్గా ఒలిచేసుకుని ఇలా విడిగా ఏ రేఖ విడిగా తీసేసుకుని పలసగా ఆరబెట్టేసుకున్నాను. అంటే ఎండలో పెట్టకుండా నేను ఆరబెట్టాను. వీటిని మిక్సీ పట్టేసుకుని కారంలో కలిపేసుకుంటానండి. కారం అయితే ఆడించుకొచ్చేసారండి. ఇదిగోండి, ఇదేమో పచ్చళ్ళ కారం, అంటే కొంచెం మరుగుగా ఉంటుంది. అదేమో కూర కారం అండి, ఇది కొంచెం మెత్తగా ఉంటుంది. ఇది తెచ్చాక కారం, కూర కారం అయితే మనం ఆరబెట్టుకోవాలండి, వేడిగా ఉంటుంది. ఆరబెట్టుకున్నాక అప్పుడు మనం ప్యాకింగ్ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి వెల్లుల్లిపాయలు మిక్సీ పెట్టానండి, వెల్లుల్లిపాయలు కలిపేసుకుంటే కూర కారం రెడీ అయిపోయినట్టే.